జూబ్లీహిల్స్‌లో ఇంతకుముందే నేను అన్నట్టు మైనారిటీ ఓట్లు 1,30,40,000 వరకు ఉన్నాయి. చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు ఓట్లు. వాళ్ళని ఆకట్టుకునేందుకే అజారుద్దీన్‌ని క్యాబినెట్‌లోకి తీసుకున్నారని ఒకటి. రెండోది వాళ్ళకు ఎంఐఎం కొంత ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటుంది కాబట్టి ఎంఐఎం మద్దతు కాంగ్రెస్‌కి ఇచ్చింది. ఆ ప్రభావం ఉండదంటారా ఈ ఎన్నికల్లో? ఎంత ప్రభావం ఉంటుందో మీరు చూస్తారు 14 నాడు. ఎందుకంటే మా విశ్వాసం ఏంటంటే ప్రజలుగా ఓట్లేస్తారు. వాళ్ళ అల్టిమేట్గా మైనారిటీ అయినా మెజారిటీ అయినా ఎవరికి ఏం వచ్చింది ఈ ప్రభుత్వంలో? సరే మైనారిటీ అనుకుందాం. 4,000 కోట్ల బడ్జెట్ పెడతామన్నారు. ఆ 4,000 కోట్ల బడ్జెట్కి అదనంగా 1,000 కోట్లతో ఏవో స్కీములు తెస్తామన్నారు. 4,000 కోట్లు కాదు 400 కోట్లు ఇచ్చారా? కనీసం ఖర్చు పెట్టారా? 10%. ఇంత మోసం చేసిన తర్వాత మైనారిటీలు ఎందుకు కొట్టేస్తారు? మైనారిటీ సప్లాన్ అన్నారు. ఇప్పుడు మా ఒత్తిడి వల్ల, బీఆర్ఎస్ ఒత్తిడి వల్ల మేము రిపీటెడ్గా ఒక మైనారిటీ మంత్రి లేడు, ఎమ్మెల్యే లేడు, ఎమ్మెల్సీ లేడంటే నిన్న హడావుడిగా ఈరోజు అజారుద్దీన్ గారిని మంత్రి చేశారు. నేను అడుగుతా ఉన్నా, అజారుద్దీన్ గారిని మంత్రి చేశారు, ఎమ్మెల్సీ ఎట్లా చేస్తారు? ఆయన మొత్తం ఇప్పటికే ఆయన త్రిశంకు స్వర్గంలో ఇరుక్కుపోయి ఉన్నాడు. నాకు తెలిసి ఇది మరొకసారి మైనారిటీలను మోసం చేయడానికి టెంపరీగా మినిస్ట్రీ ఇచ్చారు ఆయనకి. ఎలక్షన్ తర్వాత తీసేస్తారేమో నాకైతే అది కూడా డౌట్. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏదైనా చేస్తాడు. అజారుద్దీన్ గారి మంత్రివర్గంలో కూడా దాదాపుగా నాకు తెలిసినంత వరకు ఆయన తాత్కాలికంగానే ఉంటాడేమో నేను అనుకుంటాను. అంటే కేటీఆర్ గారు హైదరాబాద్ డెవలప్మెంట్ మేమే చేశామని మీరు చెప్తున్నారు. అయితే జూబ్లీహిల్స్ చూస్తే నేను చెప్పడం కాదు, ప్రజలు చెప్పారు. ఇప్పుడు మీరు చూస్తే 21 సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా 18లో 23లో గెలిపించారు అంటేనే బీఆర్ఎస్ పార్టీ. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ప్రజలు మేము చెప్పడం కాదు, ప్రజలు కాంగ్రెస్ను హైదరాబాద్లో తిరస్కరించి మీరు ఇక్కడ వద్దు అని పంపించారు. అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి విషయానికి వస్తే జూబ్లీహిల్స్ అందులో ఉండదు. అసలు ఆ నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ ప్రాంతమే ఉండదు. మిగిలిన ప్రసాద్ నగర్, వెంగళరావు నగర్, మధురావు నగర్ ఇలాంటి కొన్ని మినహాయిస్తే మిగిలిన అన్ని ఆల్మోస్ట్ స్లమ్ ఏరియాసే. అక్కడ ఏం డెవలప్ చేయలేదు అని మీరు వారు మిమ్మల్ని 4వ తారీఖు నాడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి ఏంటిది, ఎన్ని వేల కోట్లతో చేశాము నేను ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాను. దయచేసి మీరు కూడా రండి. దాదాపు 5,000 కోట్ల రూపాయలు అభివృద్ధి చేశాము. ఎక్కడ చేశాము, ఏం చేశాము, ఏ పనులు చేశాము నేను వివరంగా చెప్తాను. 2 ఏళ్లలో కాంగ్రెస్ చేసిందని వాళ్ళని తీసుకుని రమ్మని. 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది జూబ్లీహిల్స్ కానీ హైదరాబాద్ కానీ వారిని రమ్మనండి. నేను 10 ఏళ్లలో మా ప్రభుత్వం ఏం చేసిందో నేను వివరంగా, ఎందుకంటే మున్సిపల్ మంత్రిగా నేనే ఉన్నాను కాబట్టి వివరంగా 5,000 కోట్లతో ఎక్కడెక్కడ ఏమేమి అభివృద్ధి చేశాం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నేను చెప్తాను. ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆధారంగానే ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడుగుతాం. అంటే కేటీఆర్ గారు అభివృద్ధి ఒక్కటే ఎన్నికల్లో ప్రభావం చూపే అంశం కాదు, ఇంకా చాలా అంశాలు ఉంటాయి. ఆ రకంగా అధికార పార్టీకి ఉండే అడ్వాంటేజ్ ఉండదంటారా? అధికార పార్టీ పరిస్థితి ఎట్లుందంటే ఇవాళ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు మేము పెళ్లిలకు పేరెంటాలు తిరగడం తప్ప ఎందుకు పనికి రాకుండా పోయాము, రూపాయి లేదు మా దగ్గర అని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మహబూబ్నగర్ ఎమ్మెల్యే చెప్తున్నారు. ఇంకో ఎమ్మెల్యే గారు అయితే మాకు ఈ ముఖ్యమంత్రి మాటలు చూడండి, ఒక్క బీఆర్ఎస్ నాయకుడు ఇంటికి పోడు, ఒక్క బీఆర్ఎస్ నాయకుడు మళ్ళీ ఇల్లు చూడడు. ఎవరు మాట్లాడతారండి ఈ మాటలు? 10 ఏళ్ళు కేసీఆర్ గారి పరిపాలనలో శాంతి భద్రతలు సవ్యంగా ఉన్నాయి కాబట్టి పరిశ్రమలు వచ్చినాయి. ఇవాళ ఇట్లాంటి మాటలు ఇట్లాంటి వ్యవహారాలు చేస్తే, తుపాకులు పెట్టి పారిశ్రామికవేత్తలను బెదిరిస్తే ఎవడుంటాడండి? నాకు అర్థం కాదు. రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు? రౌడీ షీటర్లు పాలు చేస్తారు. డెఫినెట్గా ఉన్న వాస్తవాలు ప్రజలు మాట్లాడుతున్నారు. ప్రజల్లో ఉన్నదే మా నాయకులు చెప్తున్నారు. తప్పేం లేదు. మీ అభ్యర్థిపై కూడా ఇప్పటికి నాకు తెలిసి 3-4 కేసులు అయినట్టున్నాయి. ఈ రోజు కూడా ఇంతకుముందు ఏదో ఒక కేసు అభ్యర్థి పిల్లల మీద కూడా కేసులు పెట్టారు. దరిద్రం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎంత దరిద్రంగా ఉందంటే మా అభ్యర్థి వారి భర్త చనిపోయిన తర్వాత 4 నెలలకి ఇవాళ ప్రజలో తిరుగుతున్నారు. ఆవిడకి భర్త గుర్తొచ్చి ఏడిస్తే కూడా దాన్ని కూడా రాజకీయం చేసే దౌర్భాగ్యపు మంత్రులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఆవిడ కోసం తిరుగుతుంటే ఆ పిల్లల మీద కూడా కేసులు పెట్టే దౌర్భాగ్య ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఉంది. అంతకంటే ఏం చెప్పాలి? ఈ ప్రభుత్వం యొక్క భయం. అంత భయం ఎందుకు? ఆ పిల్లల్ని చూసి, పిల్లలు తిరిగితే, అమ్మాయి తిరిగితే మీకెందుకు అంత భయం? అంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం వల్ల నేను అడుగుతున్న పాయింట్ ఏంటంటే కార్యకర్తలు, మీ నాయకులు కూడా కొంత ఇబ్బందికరంగా ప్రచారానికి వెనుకడిగేసే పరిస్థితి లేదంటారు. ఉద్యమంలోంచి వచ్చిన వాళ్ళు ఇట్లాంటి కేసులని, ఇట్లాంటి జైళ్ళని చాలా చూసాము. రాజశేఖర్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రితోనే కొట్లాడు. రేవంత్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కాలి గోరు కూడా సరిపోదు. కాబట్టి ఇట్లాంటి అల్లాటప్ప నాయకులతో భయపడే ప్రసక్తి లేదు. ఇట్లాంటి వాళ్ళతో ఎట్లా కొట్లాడాలో మాకు తెలుసు. మా నాయకుడు కేసీఆర్ గారు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, పైన దేవుడు ఉన్నాడు. తప్పకుండా వారితో ఎట్లా కొట్లాడాలి అట్లా. అంటే కేటీఆర్ గారు ఇప్పటివరకు హైదరాబాద్లో గతంలో ఉన్న మేయర్, డిప్యూటీ మేయర్, రీసెంట్గా ప్రస్తుతం ఉన్న మేయర్, డిప్యూటీ మేయర్ కూడా బీఆర్ఎస్ వాళ్ళే. వాస్తవానికి వాళ్ళంతా కాంగ్రెస్లో చేరిపోయారు. దాని ప్రభావం ఉండదు? డెఫినెట్గా ఉంటుంది. ప్రజల్లో రియాక్షన్ వైల్డ్గా ఉంటుంది. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు మాతో ఉండి అధికారం పోగానే పారిపోయే వాళ్ళ గురించి ప్రజలు ఏమనుకుంటారో మీరు భవిష్యత్తులో చూస్తారు. వాళ్ళ భవిష్యత్తు రాజకీయంగా ఎట్లా ఉండబోతుందో కూడా మీరు చూస్తారు. ముమ్మాటికి ప్రజలు వాళ్ళకి తగిన గుణపాఠం చెప్తారనే విశ్వాసం నాకుంది. మాకు జూబ్లీహిల్స్లో భారీ మెజారిటీతో పట్టం కడతారనే విశ్వాసం ఉంది. రైట్. రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. మంత్రులు మీరు చెప్పినట్లు మొత్తం మంది మంత్రులు మకాం వేశారు. గల్లీ తిరుగుతున్నారు వాళ్ళ అభ్యర్థులు గెలిపించుకోవడానికి. కేసీఆర్ గారు ప్రచారానికి వచ్చే అవకాశం ఉందా? కేటీఆర్ గారు, హరీష్ రావు గారి ప్రచారమే పూర్తవుతుందా?
దున్నపోతు రుచులు అడగకూడదు, అది మా నాయకుడు నిర్ణయం తీసుకుంటారు, తీసుకున్నప్పుడు నేను మీకు చెప్తాను. రైట్, థ్యాంక్ యూ కేటీఆర్ గారు.